ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు అండ్ కో రాష్ట్ర ఇమేజ్ ని సర్వనాశనం చేసేశారు. 5.5 కోట్ల మంది ప్రజల కలలను చిదిమేశారు, ఆశలను ధ్వంసం చేశారు, భవిష్యత్తుని నిర్వీర్యం చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా కూటమి సర్కార్కి ఇంకా తృప్తి కలగలేదు. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో దిగజారుడు అధ్యాయం మొదలైంది. ఇప్పటిదాకా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పచ్చమూక చెలరేగిపోతూ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేస్తూ చంద్రబాబు అండ్ కో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. హామీలను తుంగలో తొక్కి, సంక్షేమాన్ని అటకెక్కించి, అభివృద్ధి జాడే లేకుండా చేసి, అరాచక పాలనకి తమదైన శైలిలో నిర్వచనం చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అరాచక పాలనను కూడా పరాకాష్ఠకి తీసుకెళ్తున్నారు. కూటమి సర్కార్ పాలనలో శాంతి భద్రతల జాడే లేదు. అధికార మదంతో టీడీపీ నేతల మధ్య కూడా గ్రూప్ వార్ సాగుతోంది. కాంట్రాక్ట్ల కోసం, గ్రామాల్లో పట్టు కోసం, ఆధిపత్యం కోసం పచ్చముఠాల మధ్యే ఫ్యాక్షన్ సాగుతోంది. వార్నింగ్స్ ఇవ్వడం, కొట్టుకోవడం దాటి హత్యలు చేసుకునేదాకా వచ్చింది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ప్రభుత్వం తన రాక్షస బుద్ధిని చూపిస్తోంది. పచ్చముఠాల మధ్య ఫ్యాక్షన్ రగిలి వాళ్లు కొట్టుకు చస్తే ఆ కేసును వైఎస్ఆర్సీపీ నేతలకు అంటగడతారట. పల్నాడులో చేసింది అదే. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో దారుణమైన కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలోని 2వ వర్గం ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయి. కానీ హంతకులను వదిలేసిన ఖాకీలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టేశారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత టీడీపీలో 2 వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు రాజ్యంలో అధర్మమే 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టి హత్య చేసిన పచ్చ బ్యాచ్ ని సైడ్ చేసేసి అసలేం సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేశారు. నీతిమాలిన రాజ్యంలో తప్పుడు కేసులను ఎంత ఘోరంగా పెట్టొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరు వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి 2 కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అంతెందుకు, హత్యకు గురైన వారి సొంత అల్లుడు తోట ఆంజనేయులు సైతం ఇదే విషయం చెప్పాడు. హత్యలు జరుగుతున్నప్పుడు పక్కన ఆయన ఉన్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కూడా ఆయన స్పష్టంగా చూశాడు. అదే విషయాన్ని పోలీసులకు, మీడియాకు కూడా ఆంజనేయులు వెల్లడించాడు. అయితే దీన్ని కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మార్చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్యలు జరిగాయంటూ కేసు నమోదు చేయించారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్ధారిపోయినాయి. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపాస్యమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎంత దారుణం అంటే, చనిపోయిన ఈ వెల్దుర్తిలో చనిపోయిన కుటుంబాల వాళ్ళు, అయ్యా మా కేసులో వాళ్ళ సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కేసు నీరు గారుస్తున్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, వెంకటరామరెడ్డికి సంబంధం లేదు ఆ కుటుంబాలు చెప్తుంటే, ప్రత్యేకంగా తెలుగుదేశం మీ పేరు చెప్పిన వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అభాస్పాలైపోయాం కదా వ్యవస్థ. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ, టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. అనంతరం హత్య జరిగిన
జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీనివల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. పల్నాడు ఈ ప్రాంతం పేరు వింటేనే గతంలో ఫ్యాక్షన్ గుర్తుకొచ్చేది. మాచర్ల, గురజాలతో పాటు నరసరావుపేట నియోజకవర్గాలు దేశంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో ఉండేవి. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు ఫ్యాక్షన్ ని పెంచి పోషించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే పల్నాడు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అప్పటి వరకు ఒకవైపు ఫ్యాక్షన్, మరోవైపు నక్సలిజం పల్నాడుని పట్టిపీడించాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పల్నాడులో విద్య, వైద్యంపై దృష్టి పెట్టారు. వెనకబాటుతనాన్ని, ఫ్యాక్షన్ ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాచర్లలో ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయింది. వైఎస్ఆర్ పాలనలో మావోయిస్టుల ఉనికి కూడా తగ్గిపోవడంతో అప్పటిదాకా దాడులు, ఘర్షణల కేంద్రంగా వార్తల్లో ఉండే మాచర్ల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 2009లో మాచర్ల ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు సమాధి కట్టేశారు. అందుకే ఆయన్ను వరుసగా 4 సార్లు గెలిపించుకున్నారు మాచర్ల నియోజకవర్గ ప్రజలు. దీంతో ఫ్యాక్షన్తో పాటు టీడీపీ కూడా మాచర్లలో తుడిచిపెట్టుకుపోయింది. పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ బుసలు కొడితే కాని టీడీపీకి జీవం రాదని గ్రహించిన చంద్రబాబు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ జూలకంటి బ్రహ్మారెడ్డిని 2022లో రంగంలోకి దింపారు. అప్పటికే పిన్నెల్లి కుటుంబం చేతిలో 2 సార్లు ఓటమి పాలై గుంటూరుకి మకా మార్చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ మాచర్ల తీసుకొచ్చారు చంద్రబాబు. మొదట జూలకంటి బ్రహ్మారెడ్డి అందుకు అంగీకరించలేదు. మీ సామాజిక వర్గం చేతిలో 2 సార్లు మోసపోయా, ఆర్థికంగా చితికిపోయా, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే ఆర్థిక బలం నాకు లేదని చంద్రబాబుకి తెగేసి చెప్పారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డికి అయ్యే ఖర్చు అంతా పార్టీనే భరిస్తుందన్న మాటిచ్చిన చంద్రబాబు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపారు. అంతే, నాటి నుంచి మళ్లీ మాచర్లలో గొడవలు, ఫ్యాక్షన్ మొదలైంది. ప్రశాంతంగా ఉన్న మాచర్లలో అలజడి మొదలైంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వరుస దాడులు చేయిస్తూ 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న మాచర్లలో మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ బుసలు కొట్టేలా చేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి. 2024 ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు చంద్రబాబు దర్శకత్వంలో మాచర్లలో హింసరచన మొదలైంది. హత్యలు మొదలయ్యాయి. మరోవైపు ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై విషం చిమ్మడం మొదలుపెట్టింది. ఎన్నికలకు ముందు పోలీసు అధికారులను కూడా మార్పించి దొంగ దారిలో టీడీపీ విజయం సాధించింది. నాటి నుంచి మళ్లీ జూలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను గ్రామాల నుంచి తరిమికొట్టారు. హత్యా రాజకీయాలకు తెరతీశారు. చివరికి ఆ ఫ్యాక్షన్ పెరిగి పెరిగి టీడీపీ నేతలే గ్రూపుగా విడిపోయి చంపుకునేదాకా వచ్చింది. పచ్చని పల్నాడుని మళ్లీ పగలతో రగిలేలా చేసిన చంద్రబాబు అండ్ కో తమ పార్టీ నేతలను చంపిన తమ పార్టీ హంతకులకు అండగా ఉంటూ ఆ కేసుని వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అంటగట్టేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత భయంకరంగా బుసలు కొడుతోందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ.